4,000 కోట్ల రూపాయలు చేతులు మారాయి. మెరక పేరుతో తోలకాలు, అనుమతులు లేని గ్రావెల్ ఎత్తుకెళ్ళడం, మట్టి ఎత్తుకెళ్ళడం, మళ్ళీ వాటికి ప్రభుత్వ నిధులు డ్రా చేయటం, ఇవన్నీ కూడా దగ్గర దగ్గర 2,000 కోట్ల అవినీతి చేశారు. పేదవాడికి సెంటు పట్టా ఇస్తామని పట్టాకి 50,000 నుంచి ₹1,00,000 అవినీతి జరిగింది. మొత్తం ఇదంతా కూడా 6,500 కోట్లు పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఈ అవినీతిలో 41 మంది శాసనసభ్యులు భాగస్వాములు అయ్యారు. ఇవాళ ఈ సెంటుపట్ట భూముల కొనుగోలు మెరకలో ఈ 41 మంది ఎమ్మెల్యేలు పేర్లు బయటికి రావాలంటే మేము గత 6 నెలలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సిబిఐ విచారణకు ఆదేశించండి, సిబిఐ విచారణ అడగండి. తప్పకుండా ఈ 41 మంది ఎమ్మెల్యేలు జైలుకి వెళ్తారు, కటకటాలకు వెళ్తారు. ఈ భూభాగవత అంతా ఈ సెంటు పట్ట పేదవాడికి ఇచ్చే ఇళ్ల పట్టాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కక్కుతుపడ్డారు, దోపిడీ కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యారు. దీన్ని మేము ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా బురజల్లే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు 10% ఇళ్ల పట్టాలకు సంబంధించి కోర్టుల్లో కేసులు ఉన్నాయని. మరి 90% కోర్టుల్లో లేనప్పుడు ఎందుకు ఇన్ని నాటకాలు ఆడారు? ఎందుకు ఇన్ని వాయిదాలు వేశారు? ఎందుకు ఇన్నిసార్లు వాయిదాలు వేస్తా తెలుగుదేశం పార్టీని ఆడిపోసుకున్నారు? ఇవాళ మీరే చెప్పారు కేవలం 10% ఉన్నాయని. మరి ఆ 10% కోర్టులో ఉన్నప్పుడు 90% నిన్ను ఎవరు ఆపారు? మాటలు కోటలు ఆడుతూ ఉన్నాయి. మన నియోజకవర్గంలో దగ్గర దగ్గర 15,687 పట్టాలు. నేను ఇవన్నీ మీడియాకి ఇచ్చాను, మీకు ఇచ్చాను, చాలాసార్లు చెప్పాను. 15,687 పట్టాలు రెగ్యులేట్ చేయడం కానీ ఇవ్వటం కానీ మొత్తం దశాబ్దాల తరబడి ఉన్న సమస్యని తెలుగుదేశం ప్రభుత్వంలో పరిష్కారం చేసి రెగ్యులేట్ చేశాం, పట్టాలు ఇచ్చాం. పూరగొట్ట ఏమన్నా మీరు అనుకున్నారు ఈ 18 నెలల్లో 19 నెలల్లో? ఈ 19 నెలల్లో మీరు ఉద్ధరించింది ఏంటి? పూరగొట్ట మైదానం ఏసిన రోడ్లు తగ్గించారు, రాళ్ళు పీకారు, రాళ్ళకు రంగులు వేసుకున్నారు. మెరక పేరు మీద ₹1,00,000 దోపిడీ జరిగింది. ఎవరు ఇచ్చారు మెరక అనేది చెప్పమంటే చెప్పలేని నిర్ణయ పరిస్థితిలో ఉన్నారు. మేము 2 సెంట్లు ఇస్తే వసంత కృష్ణప్రసాద్ చెప్పాలి సమాధానం మైలవరం ప్రజలకి. ఎందుకు ఆ పట్టాలు క్యాన్సిల్ చేస్తున్నారు? ఎందుకు 2 సెంట్లు తగ్గిస్తూ ఉన్నారు? 2 సెంట్లు సెంటున్నర చేయమని మీకు ఓటేశారా? 2 సెంట్లు సెంటున్నర చేస్తామని మీ నవరత్నాల్లో చెప్పారా? దేనికి? పేదవాడికి ఇచ్చిన ఇళ్ల స్థలాన్ని తగ్గించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? తగ్గించాల్సిన అవసరం వచ్చింది. అతనైతే 1 సెంట్ ఎక్కువ ఇవ్వండి, సెంట్ ఇవ్వండి. మీరు అసమర్థులు కాబట్టి మేము ఇచ్చిన 2 సెంట్లని తగ్గించాల్సిన అవసరం వచ్చింది. అది ఎంతో కష్టపడి క్యాబినెట్ తీసుకెళ్ళి ఎవరో కూడా దశాబ్దాల తరబడి కూడా పూరగొట్ట ఇంత స్థలం ఉందని ఎవరికి తెలియదు. నిబంధన స్థానంలో ఉన్న ఆ భూమిని కాపాడి క్యాబినెట్ తీసుకెళ్ళి మేము లేఅవుట్లు వేసి
స్తంభాలు, తార్ రోడ్లు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిగ్గుండాలి. మీరు ఇవాళ ప్రమాణాలు ఏమని అడుగుతున్నారా? దేని ప్రమాణాలు చేస్తారు? కొండపల్లి అడవి గ్రామాలు ఎవరు ఎత్తుకుపోయారు? నువ్వెత్తుకుపోవాలా, నీ బామ్మద్దు ఎత్తుకోవాలా, నీ అనుచరులు ఎత్తుకోవాలా? ఎవరో దయ్యాలు వచ్చినాయా, దొంగలు వచ్చారా కొండపల్లి అడవిని కొట్టడానికి? అయ్యప్ప మాల వేసుకొని అసత్యాలు మాట్లాడతారా? ఎదురుదాడి చేస్తారా? కలికాలం వంటిదే. ఇంతవరకు శాసనసభ్యుడిగా కొండపల్లి అడవిలోకి వెళ్ళి ఆ కొండ కొట్టిన గ్రాములంతా కూడా ఆ దొంగల్ని, నీ బామతి అనుచరుల్ని, నీ ఆధ్వర్యంలో ఆ దోపిడీ జరిగింది. మీడియాను తీసుకొని వెళ్ళు, పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నావు. వెళ్ళు, మీడియాను తీసుకొని వెళ్ళు. నువ్వు వేసుకున్న నల్లబట్టలు అన్నావు కదా, స్వామి బట్టలు, అయ్యప్ప మాల ఎన్ని దశాబ్దాలు వేసామని కాదు ఇక్కడ పవిత్రత. ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? రాంబాబు గారు వెళ్ళాడు, పోతురాజు వెళ్ళాడు, రామ వెళ్ళాడు, ఇప్పుడున్నోళ్ళందరూ వెళ్ళాం. నీకు తప్పు చేశారన్న భయం లేకపోతే, దోపిడీని ఆధారంలో జరగకపోతే ఎందుకు భయపడతావు? పోరగట్లో మీటింగులు కాదు, డబ్బా ప్రసంగాలు కాదు. నీకు ధైర్యం ఉంటే కొండపల్లి అడవిలోకి వెళ్ళి మీడియాను తీసుకెళ్ళి ఆ తల్లి కొండపల్లి అడవి తల్లిని ఎవరు కొట్టారో చెప్పు, మీడియా తీసుకెళ్ళి చెప్పు. 38 ఎకరాలు పప్పతి వారి కపలవాయి భూములు తాడి చెట్టు అంత లోతులతో వేశారు, గ్రావెల్ ఎత్తుకుపోయారు. నీ బామతి నువ్వు నీ అనుచరులు ఎత్తుకోపోతే దేవుడు వచ్చి ఎత్తుకుపోయాడా, దయ్యాలు వచ్చి ఎత్తుకుపోయినా, దొంగలు వచ్చి ఎత్తుకుపోయారా? నువ్వు అధికారంలో ఉండి, మీ ప్రభుత్వ అధికారంలో ఉండి వీటికి సమాధానం చెప్పకుండా పారిపోతున్నాం. మళ్ళీ ప్రమాణాలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం. చెప్పు. పప్పతి వారి కపలవాయి భూములు కొండపల్లిలో ఆర్యవైశ్య సోదరులు ప్రభుత్వానికి దాఖలు పరిచారు. ఆ భూముల్ని వెల్లంపల్లి శ్రీను చెప్పారు, ఎండోమెంట్ మినిస్టర్ కాగితాలు ఇచ్చారు, దిక్కు మొక్కలేదు. వెల్లంపల్లి శ్రీను మాట్లాడడం, వసంత కృష్ణప్రసాద్ మాట్లాడు కొండపల్లి ఇబ్రహీంపట్నంలో చిన్న నోట్లు, వేల నోట్లు వసంత కంపెనీల్లో పనిచేసేవాళ్ళు. నోట్లు ఇచ్చిన వాళ్ళమే కేసులు ఉన్నాయి పోలీస్ స్టేషన్లో. ఇది వాస్తవం కాదా చెప్పు. పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నావు, వీడియోలు చూపిస్తున్నావు. విజయవాడ నగర ప్రజల కోసం, మైలవరం ప్రజల కోసం కొన్న భూములు ఎవరి దగ్గర నుంచి కొన్నారు, ఎవరి అకౌంట్లో డబ్బులు వేశారు, బ్యాంక్ స్టేట్మెంట్ అంతా మీడియాకి ఇవ్వమంటే ఎందుకు భయపడుతున్నావు? ప్రభుత్వం దగ్గర ఉంటాయి కదా. ఎంత కమిషన్లకు వెళ్ళాయి, ఎంత దోపిడీ జరిగింది మీడియా చెప్తుంది. నల్లబట్టలు వేసుకొని ప్రమాణాల గురించి మాట్లాడుతున్నావు. ఎందుకో ఈ వీటికి సమాధానం చెప్పలేకుండా బూతులు మాట్లాడి మళ్ళీ నేను తప్పు మాట్లాడాను, నేను తొందరపడ్డానని నువ్వే మాట్లాడావు. నేను ముఖ్యమంత్రి చెప్తున్నాడు క్షమాపణలు, సారీ చెప్తా ఉన్నాడు. మేము 5 ఏళ్ళు నీళ్లు పెట్టాం. గండికోటలో 12 టీఎంసీలు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. మేము సారీ చెప్పలా, క్షమాపణలు చెప్పలా. నిర్వాసితులకి డబ్బులు కట్టి న్యాయం చేసి ఇళ్ళు కట్టి వాళ్ళని తరలించారు. మీరేం చేశారు? అధికార అహంకారంతో నిర్వాసితులకు డబ్బు కట్టకుండా, 19 నెలలు ఇళ్ళు కట్టకుండా వాళ్ళను ముంచి, నీళ్ళలో ముంచి నిన్న చెప్తా ఉన్నారు
ఏంటి సారీ క్షమాపణ. పేదవాడికి కావాల్సిందే వాళ్ళకి రావాల్సిన చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వాళ్ళకి డబ్బులు రావాలి, వాళ్ళకి ఇల్లు కట్టాలి. అవి చేయకుండా మీరు పబ్లిక్ మీటింగ్లో సారీ చెప్పి క్షమాపణ తప్పు చేశానంటే సరిపోయిందా? కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, గండికోట నిర్వాసితులకు ఎవరికైతే ఈ ప్రభుత్వం అన్యాయం చేసిందని తప్పు చేసిందని ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు కాబట్టి ఇమీడియట్గా నిర్వాసితులకు న్యాయం చేయాలి, ఆ డబ్బు కట్టాలి. స్పష్టంగా ఎంత డబ్బు కట్టారో ఎంత డబ్బు కట్టలేదో అక్కడ హత్య జరిగింది. ఇక్కడ ఒక సోదరుడు రైతు సోదరుడు ఆ ప్రాంతంలో ఆ ఊళ్ళో ఉన్న ప్రజలు ఎంతమంది నిర్వాసితులు, ఎంత డబ్బు, ఇవన్నీ ప్రశ్నించినందుకు చంపేశారు, హత్య చేశారు. మరి హత్య గురించి ఎందుకు మాట్లాడాల ముఖ్యమంత్రి గారు? మీ జిల్లాలో గండికోటలో ఆ నీళ్ళు ఎక్కడికి వచ్చినాయంటే చంద్రబాబు నాయుడు గారి కష్టం ఉంది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆవుకుటానంలో పనులు గాలికి వదిలేసి పనులు చేయకుండా వదిలేస్తే గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆవుకుటానంలో పనులు పూర్తి చేసి మైలవరం రిజర్వాయర్కి ఆవుకు రిజర్వాయర్కి ఆ నీళ్లు తీసుకెళ్లి గండికోటలో 12 టీఎంసీలు పెడితే ఇవాళ పూర్తి స్థాయిలో నీళ్లు నిలబెట్టే అవకాశం వచ్చింది. ఈ వాస్తవాలు. ఆ 12 టీఎంసీలు పెట్టే పులివెందులకు నీళ్ళు ఇచ్చాం, చిత్రావతికి నీళ్లు తీసుకెళ్ళాం. ఇవాళ మీరు ఏం చేశారు? జగన్ బాబు పండగకి వెళ్ళాడు, గత సంవత్సరం ఊరెళ్ళాడు, పండగకి వెళ్ళాడు, 10,000 కోట్లు శంకుస్థాపన చేసి వచ్చాడు. మళ్ళీ ఈ సంవత్సరం వెళ్ళారు జగన్ బాబు, పండగకు ఊరెళ్ళాడు, మళ్ళీ 10,000 కోట్లు హామీలు ఇచ్చాడు, 5,000 కోట్లు శంకుస్థాపన చేశాడు. మీరు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్గా పులివెందులుగా? రాజశేఖర రెడ్డి గారన్నా కడప జిల్లా ముఖ్యమంత్రి అనిపించుకున్నారు, మీరు పులివెందులు ముఖ్యమంత్రి అయిపోయారు. పులివెందులు నియోజకవర్గం ఒకటే కనపడుతుందా? ఆవినిగడ్డలో 4 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. జగన్ బాబు అక్కడికి వెళ్ళడానికి తీరికలేదు, అక్కడికి వెళ్ళరు. భారీ వర్షాల వల్ల, తుఫాను ప్రభావం వల్ల పంటలు దెబ్బతింటే కాసు బ్రహ్మానంద రెడ్డి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా ప్రతి ముఖ్యమంత్రి కష్టం వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు, భారీ వర్షాలు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి రైతులకు ధైర్యం చెప్పి ఓదార్చి వచ్చేవారు. మీరు వెళ్ళారా? ఈ 19 నెలల్లో ఇన్ని కష్టాలు రైతాంగానికి వస్తే ఏ చేలో కన్నా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారా? ఏ పత్తి రైతు దగ్గరికైనా వెళ్ళారా? ఏ మిర్చి రైతు దగ్గరికైనా వెళ్ళారా? ఏ వరి రైతు దగ్గరికైనా వెళ్ళారా? తడిసిన రంగమారిన మొలకెత్తిన దాన్ని కొంటామని అసెంబ్లీలో ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికారు. 1.5 గ్రామాల్లో 1,472 రూపాయలు బస్తా, 75 కిలోల బస్తా, 1000 రూపాయలు రావట్లేదు. 900 రూపాయలు దళారులు కొట్టుకెళ్తా ఉంటే బస్తాకు 400-500 పోతా ఉంటే మొత్తం నిద్రపోతా ఉంది ప్రభుత్వం. ఇవాళ దగ్గర 1039 కోట్లు. ఇక్కడ వెంకటనారాయణ ఉన్నారు, జానీ ఉన్నారు, రైతు సోదరులు ఉన్నారు. రైతులు అమ్ముకున్న ధాన్యం డబ్బులో 1039 కోట్లు వాటికి కట్టాలి. ధాన్యం డబ్బులు కట్టడానికి రైతులు ప్రభుత్వానికి ధాన్యం అమ్మితే డబ్బులు కట్టరా? డబ్బులు లేవా? 50,000 కోట్లు పెట్టి ఇల్లు కడతాడు, ఇక్కడ 1039 కోట్లు రైతులు ధాన్యం డబ్బులు. చేసిన పనులు ఉపాధి హామీ కావచ్చు, నీరు చెట్టు కావచ్చు, గ్రామాల్లో రోడ్లు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఇవాళ దగ్గర 1,00,000 కోట్లు అప్పులు పాలై ఉంది రాష్ట్రం. కట్టాల్సిన బిల్లులు 1,00,000 కోట్లు, 1,40,000 కోట్లు అప్పు తెచ్చావు, 70,000 కోట్లు భారాలు వేసావు. ఇవాళ ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలుకుతా ఉన్నా. జగన్మోహన్ పురాలంట, జగన్మోహన్ పురాలు. తాత ముత్తాతలు ఇచ్చారు జానీబాయికి భూమి, మీ తాత ముత్తాతలు ఇచ్చారు. దానికి రాళ్ళు వైఎస్ఆర్ జగన్ ఉన్న రాళ్ళు అంట.
ఆయన పొలానికి నీరాడలేదయ్యా, నీ పేరు లేంది. మా రైతాంగం పొలాలకి మీ అయ్యా కొడుకుల పేర్లు మాకెందుకు? 1000 కోట్లు ఖర్చు పెట్టి గ్రానైట్ రాళ్ళు వేస్తాడు. తక్కెళ్ళపాడులో జరిగిన భాగవతం కూడా మళ్ళీ చెప్తా ఒకసారి. నేను డిమాండ్ చేసేది ఇవాళ వసంత కృష్ణప్రసాద్ సమాధానం చెప్పాలి. బుడమేరు వెలగలేరులో ఎన్ని వందల ఎకరాల్లో భూములు కొన్నారు, ఎంత కొన్నారు, ఇవాళ అక్కడ పట్టాలు ఎన్ని ఇస్తున్నారు? నేను గత 5 ఏళ్లలో పట్టాలు ఇచ్చినప్పుడు 2 వారాల ముందే తహసీల్దార్ కార్యాలయంలో, పంచాయతీ కార్యాలయంలో ఇళ్ల పట్టాలు పెట్టించాను, లిస్టు పెట్టించాను, బ్యానర్ కట్టించా, ఫ్లెక్సీ కట్టించా. మీకెందుకు తప్పుదైన లేదు? మైదానం సెంటర్లో పెట్టించా, ఆఫీసుల ముందు పెట్టించా. మీకెందుకు తప్పుదైనా లేదు పెట్టడానికే? మీ వాలంటీర్ దగ్గరికి వెళ్ళాలా? 10 పట్టాలు ఇస్తారా? లిస్టులు బయట పెట్టండి. మీ దోపిడీ బయటపడుతుంది, మీ బతుకులు బయటపడతాయి. లిస్టు కట్టించి సెంటర్లో ఎవరో పట్టా ఇచ్చారో పేర్లు బయట పెట్టండి. 19 నెలలు అయింది కదా. మైలారం తహసీల్దార్, ఇబ్రహంపట్నం తహసీల్దార్ అసమర్థుడంట. మరి మిగతా అందరూ సమర్థులైతే లిస్టులు ఎందుకు కట్టలేకపోతున్నాం? ఫ్లెక్సీలు పెట్టు, మీ భాగవతాలన్నీ బయటపడతాయి. 2 సెంట్లు సెంట్ ఎందుకు తగ్గించావో, సెంటున్నర ఎందుకు తగ్గించావో సామాన్యుడు చెప్తాడు, సామాన్యుడు మాట్లాడతాడు. మీ భాగవతాలన్నీ బయటపడతాయి, మీ దోపిడీ కార్యక్రమాలన్నీ బయటపడతాయి. మైలవరం పంచాయతీలో స్థలాలు ఎక్కడికక్కడ కట్టేసుకుంటారు, కాంప్లెక్స్లు కడుతున్నారు. కనపట్లేదా? దోపిడీ చేస్తా ఉన్నారు. మైలవరం పంచాయతీలో తెలీదా మీకు? కాంప్లెక్స్లు ఎవరు కడుతున్నారో? ఎక్కడ కడుతున్నారు కాంప్లెక్స్లో? మొత్తం మామూలుగా ప్లాట్లు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ గంతల్లాగా వెళ్ళిపోయినట్టు. కాపు సోదరులకి కమ్యూనిటీ హాల్ పెద్ద కళ్యాణ మండపం కట్టుకుంటామని స్థలం ఇస్తే దాని మీద రాజకీయాల వచ్చింది సార్. మొత్తం మీ ఇష్టారాజ్యంగా ఇళ్ల స్థలాలు దోపిడీ ఏ విధంగా జరుగుతుందో అన్నీ కూడా మీడియానే బయట పెడతా ఉంది. మెరక పేరు మీద ఎన్ని కోట్ల రూపాయలు గ్రావులు ఎవరి పేర్ల మీద పనులు చేశారు? మీడియాకి నల్లబట్టలు వేసుకున్నారన్నావు కదా, మీడియాకి వాళ్ళే చెప్తారు. బామతులు చేశారా, అంచర్లు చేశారా, XYZ పేర్లన్నీ బయటకు వస్తాయి. కొండలు కొట్టేస్తున్నావు. షాబాద్ చెక్కంపూడి ఏం పర్మిషన్లు ఎవరిచ్చారు? బయట పెట్టు. ఏ మైనింగ్ పర్మిట్లు అనుమతులు ఉన్నాయి, ఏ మైనింగ్ ట్యాక్స్ కట్టారు, లేకపోతే ఏ ప్రభుత్వానికి వెళ్తున్నారు? విజయవాడకి వెళ్ళే మేరక్కి ఎంత వెళ్ళి మీడియా చెప్తుంది. పోలవరం మట్టి పంది కొక్కుల్లాగా తాడేపల్లి దగ్గర పెద్ద గుట్టలన్నీ కూడా ఖాళీ అయిపోయాయి. ఇసుక పంది కొక్కుల్లాగా దోపిడీ చేస్తున్నారు. తెలీదా? ఇబ్రాహీంపట్నం మండలంలో పంది కొక్కుల్లాగా దోపిడీ అవుతా ఉంది. మైలవరం మార్కెట్ యార్డ్లో ఇసుక పోసుకొని అమ్ముకోవడం ఎప్పుడన్నా చూసావా? దౌర్భాగ్యం. మైలవరం మార్కెట్ యార్డ్లో ఇసుక అమ్మించావు. ఇప్పుడు హాస్పిటల్ పక్కన పెట్టి అదే చలాన్ వెళ్తా ఉంది, అదే రసీదు వెళ్తా ఉంది. 4 సార్లు 5 సార్లు ఎన్నిసార్లు వెళ్ళా? ఆర్సిటీ ఇప్పుడు అది ఆఫీసర్. ఇప్పుడు ఎక్కడ పెట్టారు దుకాణం? మైలవరం మార్కెట్ యార్డ్ అయిపోయింది, హాస్పిటల్ దుకాణం అయిపోయింది. ఇక వాగుల నుంచే డైరెక్ట్ ల్యాండ్, శాండ్, వైన్, మైను దోపిడీ చేస్తే ఇవాళ ప్రమాణాలు అంటారా?
నల్లబట్టలు వేసుకున్నాం అంటారా? నల్లబట్టలు వేసుకుంటే చెప్పండి. చిన్న చిన్న నోట్లు నా అనుచరులు, ఏ నోట్లు అయ్యి? నా అనుచరులు, నా వసంత కంపెనీల్లో పనిచేసే ఎంప్లాయీస్, గాంధీ తాత నోటు చించి గాజులపేట, ఇబ్రాహీంపట్నం, కొండపల్లి వేల నోట్లు చించి పంచాం. అయ్యప్ప మాల వేసుకున్నాను అన్నావు కదా, నల్లబట్టలు వేసుకున్నాను అన్నావు కదా, రేపు పోరగొట్లో చెప్తావు చెప్పు. ఇటు సమాధానం చెప్పు. ఇటు సమాధానం చెప్పుకొని ఎందుకు పారిపోతున్నావు? ప్రమాణాలు ఎందుకు చెప్పు? మీడియాకి చెప్పు, ప్రజలకు చెప్పు. స్వామి బట్టలు వేసుకొని ఎంతో భక్తి ప్రవృత్తులతో ఆ మాల వేసుకున్నప్పుడు పరుష పదజాలం లేకుండా ఎంతో పవిత్రంగా మాట్లాడతారు. మేము 20 ఏళ్ళు వేసాం, 30 ఏళ్ళు వేసాం కదా. ఇక్కడ పవిత్రత, ఆ పవిత్రత ఉంటే నేను అడిగే ప్రశ్న రేపు మీ ప్రజల ముందు సమాధానం చెప్పు. తొడలు కొట్టడం, లేకపోతే మైలవరం పంచాయతీ ఆఫీస్ ముందు కుస్తీ పట్టుకోవడానికి నీ కోట్లు వేసారా? కుస్తీ పట్లు పడతారా? విగ్రహాల దగ్గరికి వెళ్ళి ప్రమాణాలు చేయండి, అయిపోయింది. దేవుడే దొరికాడు. పాపాలు చేయటం, దేవుడిని అడ్డం పెట్టుకోవడం. చెప్పు, మీడియాకి చెప్పు, ప్రజలే చెప్పు, వాళ్ళే తెలుస్తారు. మునగపాడులో కొండలు గుట్టలు రైల్వే ట్రాక్ దగ్గర, అదేమంటే బెజవాడలో వాళ్ళ కోసం 38 కిలోమీటర్ల దూరంలో నీకు పొలాలు దొరికినాయా? విజయవాడకి దగ్గరలో దొరకలేదా? శాసనసభ్యుగా నీకు బాధ్యత లేదా? ఈ నియోజకవర్గంలో జీకొండూరులో ఒక లోయలో మెరకపోస్తున్నాడు. మా వెంకయ్య రాంబాబు గారు పట్టుకున్నారు. తప్పైపోయింది. పట్టుకుంటే తప్పైపోయింది. మావాడు తప్పు చేశాడు. ఇబ్రాహీంపట్నంలో తహసీల్దార్ తప్పు చేశాడు. తహసీల్దార్ అసమర్థత అంట. జీకొండూరులో ఇల్లు పట్టుకుంటే వాళ్ళ నాయకులు తప్పు అంట. వారి స్థలాలు దానికి మేరకు పోసారు, మళ్ళీ దాన్ని మార్చారు. ప్రజల కనపట్ల లైట్లు, మేము బొమ్మలు వేసుకున్నారు లైట్లు. గ్రామాల్లో లైట్లు అట్లా పెట్టిన ఫ్లడ్ లైట్లు మీ ముఖాలకు పెట్టుకున్నారు. మీ ముఖాలకు కాదు, రోడ్డుకు పెట్టండి. ప్రజలు తిరిగే రోడ్లు పెట్టండి. గాలితనం, విచ్చలవిడితనం ఏ స్థాయికి వెళ్తుందో చూడండి. కాబట్టి వీటన్నిటికీ సమాధానాలు చెప్పండి. ఇప్పుడైనా చెప్పండి. భారీ వర్షాలు, తుఫాను ప్రభావం వల్ల మైలవరం నియోజకవర్గంలో 5 మండలాల్లో ఎన్ని ఎకరాల్లో వరి పంట దెబ్బతింది? మిర్చి, పత్తి, మొక్కజొన్న, పసుపు, మినుము, పెసర ఎంత పంట నష్టపరిహారం నమోదు చేశారు? నీ రైతు భరోసా కేంద్రాలు బోగస్ కేంద్రాలు పెట్టారు. చెప్పండి, రేపు మీడియా చెప్పు, ప్రజలకు చెప్పు. ఎన్ని వేల ఎకరాలు రాశారు? ఎంత పంట నష్టపరిహారం వస్తుంది చెప్పు. గత సంవత్సరం దెబ్బతిన్నావు. ఈ క్రాప్ కింగ్లో దిక్కు మొక్కలేదు. వేసిన పంట ఒకటి, రాసింది ఒకటి. నీళ్లుంటే రాస్తారు. ఇప్పుడు నేను తెచ్చి బొంగలతో పోయేదా? ఇప్పుడు నేను నీళ్లు తెచ్చి పొలంలో పోస్తే నీళ్లుంటే రాస్తావా? ఏం మాటలు ఇవి? రైతు గుండె పోయే మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి వీటన్నిటికీ గత సంవత్సరం ఎంత పంట నష్టపరిహారం జరిగింది, ఎంత నమోదు చేశారు, ఎన్ని కోట్లు మైలవరం నియోజకవర్గ రైతాంగానికి ఇచ్చారు, ఈ సంవత్సరం ఎన్ని వేల ఎకరాలు రాశారు, ఎన్ని వేల ఎకరాలు వేశారు,
ఎన్ని వేల ఎకరాల్లో పంట నష్టపరిహారం నమోదు చేశారు, ఎన్ని కోట్లు శాంక్షన్ అయినాయి, వీటన్నిటికీ సమాధానం చెప్పు, స్ట్రైట్గా చెప్పు, దొంగ తెలుగులో. కాబట్టి వీటన్నిటికీ సమాధానాలు కావాలి. దగ్గర దగ్గర 15,000 పైగా పట్టాలు ఇచ్చి సుమారు 12,000 ఇళ్ళు, 12,450 ఇళ్ళు మహానుభావుడు ఎన్టీ రామారావు గారి పేరు మీద ఇల్లు కట్టాము. 15,687 పట్టాలు, ఇళ్ల పట్టాలు, కొత్త పట్టాలు, రెగ్యులైజేషను అన్నీ చేస్తే తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటావా? నువ్వు ఇచ్చే డబ్బా కొట్టే కూరగొట్ట చంద్రబాబు గారి పుణ్యం. అక్కడ మల్లెల పద్మనాభరావు సైట్ కోర్టు లిటిగేషన్లో ఉంటే బయటికి తీసి దగ్గర దగ్గర 1,530 పట్టాలు ఇస్తే రోడ్ల మీద ధర్నాలు చేసి 200 పట్టాలు జడగొట్టారు. ఇవాళ ఇచ్చిన 1.5 పట్టాలు క్యాన్సిల్ చేశారు. ఇక్కడ 2 సెంట్లు పట్టాలు క్యాన్సిల్ చేశారు. ఎందుకు క్యాన్సిల్ చేశారు, ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది, వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పండి. ఇవాళ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు అడిగే ప్రశ్నలు కూడా సమాధానం చెప్పమని శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ డిమాండ్ చేస్తున్నారు.